ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేల పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి కేకే గారు. ఇసుక అని, మట్టి అని, గ్రావెల్ అని, కాంట్రాక్టుల దగ్గర అది ఇది అని చెప్పి ఈ ఇంపాక్ట్ ప్రజల్లో ఉందా? ఉందండి 100%. చాలా మంది ఎమ్మెల్యేలు ఏమవుతుందంటే అందరూ నన్ను జనరలైజ్ చేయలేం, కానీ ఇది ప్రతి ఎమ్మెల్యేలు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా నెట్వర్క్ పక్క ఎమ్మెల్యే, ఇప్పుడు అతను తినకపోయినా పక్కన ఎమ్మెల్యే గురించి తెలుసుంటుంది కదా. చాలా ల్యాండ్స్ దగ్గర ఒక 100 బిట్లు వేయాలనుకున్నారు అనుకోండి, ప్లాట్లు వేయాలనుకుంటున్నారు. 100 ప్లాట్లు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఖచ్చితంగా 1-2 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్ ఉంది. ఓకే, ఇవ్వకపోతే ఏమవుతుందంటే కావాల్సినటువంటి పర్మిషన్స్, గ్రాంట్స్ మీరు చేసుకోవచ్చు, బట్ సంవత్సరం పడుతుంది. కానీ మీరు ప్లాట్లు వేసి ఇప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఈ 4 ఎకరాలు నేను లీజుకి తీసుకుంటాను, తీసుకొని 3 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఈ ప్లాట్లుగా సేల్ చేస్తాను, దాంట్లో మీకింత నాకింత అని మాడుకుంటారు. సో నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఈ ప్లాట్లుగా వేసి కన్వర్ట్ చేసి సేల్ చేస్తేనే ఆ 4 ఎకరాల భూమి ఉండే 4 రైతులకి వాళ్ళ డబ్బులు అందుతాయి. సో ఏ మాత్రం డిలే చేసినా నాకు ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. కాబట్టి ముందు ఎంతో కొంత ఇచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి, సార్ ఇంత కాదు సార్, ఇంత సార్, ఇంత కాదు సార్ మాట్లాడుకుంటా, తగ్గించుకొని ఎక్కించుకొని. అసలు అది లేకుండా ఉంటే అద్భుతం. బట్ ఆబ్వియస్గా ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని రిటర్న్ పాలసీలుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వాళ్ళు కూడా. ఈ సెక్షన్ పెరిగిపోయింది బాగా. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్లో కావచ్చు, అదే ఉంది. సిండికేట్ ఇష్యూస్లో అలాగే ఉంది, ల్యాండ్ ఇష్యూస్లో అలాగే ఉంది. మీరు చెప్పినట్టు ఇసుక సంబంధించిన ఎక్కడైతే ఉన్నాయో అదే పెరిగిపోతూ ఉంది. చిన్న ఇంకొంతమంది దగ్గర అయితే లాస్ట్ టైం చాలా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ దగ్గర కూడా ఉన్నాం. ఇప్పుడు అది కూడా చిన్న కొట్లు పెట్టాలన్నా కానీ పర్మిషన్లకైనా వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్ 175 మందిలో 19 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అస్సలు బాగాలేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ 30%. 175 మందిలో కాదు నేను చెప్పింది. ఓకే, కొత్తగా గెలిచిన 88 మందిలో 19 మంది. ఓకే, కొత్తగా గెలిచిన వాటిలో అంటే 88లోనే 19 మంది అంటున్నాను. ఓకే, అంటే మిగతా ఎమ్మెల్యేల పనితీరు మొత్తం బాగుంది అనుకోవాలా? అంటే ఓవరాల్గా అయితే ఈ 88లో 44 మంది అసలు చాలా దారుణంగా ఉంది సార్ పొజిషను. బట్ కంపారిటివ్లీ వాళ్ళు రివైవ్ చేసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి. అంటే 10% ఇందా చెప్పినట్టు తగ్గిన ఈ 19 మటుకు రివైవ్ చేసుకోలేరు. చేసుకున్నా కూడా ఇంపాసిబుల్ ఏది కాదు మన ప్రపంచంలో. అలాంటి స్టేట్మెంట్లు అయితే ఓకే, బట్ మామూలుగా అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక చట్టంలోనో వాళ్ళ సర్కిల్లోనో సిండికేట్లోనో ఇరుక్కొని ఉంటారు కాబట్టి ఆ చట్టం నుంచి బయటపడలేరు. కొత్తగా వచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక మైనస్ పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సిస్టంలోంచి కొత్తగా వచ్చారు. పార్టీలో ఆల్రెడీ ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర, మండలంలో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో కొత్త వాళ్ళు ఫిట్ అవ్వడానికి వెంటనే వెల్కమ్ చేయలేరు. ఎమ్మెల్యే అయిపోతారు, బట్ ఆ స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ ఉంటాయి. పని చేయించుకునే దానికి కష్టం అవుద్ది. సీఎం చేత కానీ ఇంకోటి చేత కానీ పని చేయించుకునే దానికి ఈ గ్యాప్స్ ఉంటాయి ఎక్కువ. ఈ వెంటనే రావు. ఇవి తెలుసుకునే దానికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఈ 19 మంది ఎమ్మెల్యేలలో అంటే వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలలో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జనసేన వాళ్ళు ఎక్కువ. ఆబ్వియస్లీ టీడీపీ వాళ్ళు ఉంటారు కదండి. దాంట్లో కామన్ సెన్స్ క్వశ్చన్ అది. ఇంకా అంతే. అంటే జనసేన వాళ్ళు చాలా పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తున్నారు అనుకోవచ్చా అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్? అలా ఏం లేదు. అంటే ఎక్కువ మెజారిటీ గెలిచిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లో ఆబ్వియస్లీ టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో జనసేన వాళ్ళు 2-3 ఉంటారు, బీజేపీలో 1-2 ఉండొచ్చు. అట్లా